మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండల కేంద్రంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి ఆధ్వర్యంలో గాంధీ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసిన నివాళులర్పించారు. అనంతరం మహాత్మా గాంధీకి వినతి పత్రం అందజేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 420 రోజులు గడుస్తున్న ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మొండి వైఖరి చూపిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు బంధు వెంటనే అమలు చేయాలి. జై కేటీఆర్, జై మల్లన్న, జై మల్లన్న, జై తెలంగాణ, జై తెలంగాణ. పిలుపు మేరకి ఈరోజు మూడుచింతలపల్లి మండల కేంద్రంలో గాంధీ వర్ధంతి సందర్భంగా అతనికి నివాళులు అర్పించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేయాలని వినతి పత్రం గాంధీ గారికి ఇవ్వడం జరిగింది. అలాగే రైతు బంధు మనకి సోమవారం నాడు వేయడం జరుగుతుంది. టికా అని చెప్పి సీఎం గారు చెప్పారు. ఈరోజు గురువారానికి కానీ టికా లేదు, టకా లేదు. ఇంకోటి పింఛన్లు ఏదైతే ఉందో మన వృద్ధులు ఇక్కడ 4000 రూపాయలు పింఛన్లు ఇస్తున్నారు, అవి కూడా లేదు. మహాలక్ష్మి కింద ప్రతి ఆడబిడ్డకి 2000 రూపాయలు అన్నారు. ఇలా ఎన్నో హామీలు ఇచ్చారు. 6 పథకాలు అయితే ఏవైతే ఉన్నాయో 6 గ్యారెంటీలు అవి కూడా అమలు చేయాలని ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు మన మూడుచింతలపల్లి గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. ఆదేశాల మేరకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 420 రోజులు కంప్లీట్ చేసుకుంది. కాబట్టి జనాలు ఏదైతే నమ్మి ఆయనను ఈ స్కీములను నెరవేర్చాలనే ఉద్దేశంతో ప్రతి పల్లె ఆయన నమ్మి ఓటేసారు. కానీ గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పథకాలలో అవే పథకాలు కొనసాగించడానికి అతనితో అవ్వటం లేదు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మా రైతుల బాధలు, మా పింఛన్లు అమ్మల అక్కల బాధలు తెలుసుకొని ఆయన ఏమైతే ఇచ్చిండో ఆ హామీలను నెరవేర్చుకొని మేము మేము అడగనీకి సంవత్సరం టైం ఇస్తామన్నారు కేసీఆర్ గారు. సంవత్సరం టైం అయిపోయింది. కాబట్టి ఆయన జనవరి 26 తారీఖు రైతు బంధు అందరికీ వేస్తానని చెప్పాడు. ఇంతవరకు రైతు బంధు లేదు, ఏమీ లేదు. స్కీములు అన్నాడు, స్కీములు లేవు. పింఛన్లు అన్నాడు, పింఛన్లు లేవు. రేషన్ కార్డులు అన్నాడు, అవి ఊళ్ళో 5-6 ఇచ్చిండో అట్నే ఉన్నాయి. కాబట్టి దయచేసి మేము పార్టీలకు వ్యతిరేకంగానే కాదు, మేము నీకు గవర్నమెంట్ అప్పచెప్పింది పెద్ద బాధ్యత అని చెప్పారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు మీరు చెప్పిన హామీలను నెరవేర్చుకొని మీ పార్టీ నమ్మకాన్ని మీరు ఉంచుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంతమంది వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ప్రెస్ మిత్రులకు ఒకటి చిన్నదన్నా, మీరు దయచేసి ఏదైతే మేము కొత్తగా అడుగుతలేము, ఎలక్షన్ల ముందు ఏమైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిందో ఆ హామీలను నెరవేర్చుకొని ప్రజల వద్ద నమ్మకాన్ని నిలుపుకోవాలని మేము కోరుకుంటున్నాం. రోజు ఎండగట్టాలనే ఉద్దేశంతో మరి వీళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారు మరి గాంధీయే మాకు ఆదర్శం అని చెప్పి ఈరోజు దేశమంతా తిరుగుతున్నాడు. కానీ ఇలా రాష్ట్రంలో వీళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి గాడ్సే ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఇలా ప్రజలను వంచడం జరుగుతుంది. దానికి అనుగుణంగానే మరి గాంధీ గారికి మరి నిరసన కార్యక్రమంలో భాగంగా మరి వినతి పత్రాలు ఇచ్చైనా ఇప్పటికైనా ఈ మోసపూరితమైనటువంటి ఈ కాంగ్రెస్ నాయకత్వం కళ్ళు తెరిపించాలనే ఉద్దేశంతో మరి ప్రజల పక్షాన మరి ఈ రాష్ట్రానికి ఎప్పటికైనా శ్రీరామ రక్ష కేవలం కేసీఆర్ గారి నాయకత్వమే. కేసీఆర్ గారు వస్తేనే మరి తాతావ ముఖంలో చిరునవ్వు ఉంటుంది, రైతుల ముఖంలో కష్టాలు కనబడవు, కార్మికుల ముఖంలో ఆనందం ఉంటుంది. వీరందరినీ వెరిసి ఇవాళ రాష్ట్రం కోరుకుంటుంది ఒక కేసీఆర్ గారి నాయకత్వమే తప్ప ఇది కాదు అని చెప్పి గ్రామాల్లో చర్చ జరగడం జరుగుతుంది. మరి దీనికి అనుగుణంగానే మరి మా నాయకులు ఎప్పటికప్పుడు గ్రామాల్లో పర్యటిస్తూ సర్పంచ్ పదవి అయిపోయి సంవత్సరమైనా ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి ఇలా ప్రభుత్వం ఉంటే, కానీ నిజంగా మా సర్పంచులు చాలా గొప్పగా మేమే సర్పంచులమని ప్రజల కష్టాలను ఇలా గ్రామాల్లో తెలుసుకుంటున్నారంటే గిది టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, గిది కేసీఆర్ గారు నేర్పినటువంటి ఈ రాష్ట్రానికి నాయకత్వం అని తెలియజేస్తూ మరి భవిష్యత్తులో మీరు ఇలాంటి చిల్లర మల్లర కార్యక్రమాలు చేసుకుంటా ప్రజలను వంచే కార్యక్రమాలు ఏదైతే చేస్తున్నారో దీన్ని బేషరతుగా విరమించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా విషయంలో మరి వృద్ధులకు 4000 పెంచుతున్నావు, ఇప్పటికీ మరి సంవత్సరం దాటిపోయింది, ఒక 40-50 వేలు బాకీ పడ్డావు. ఇలా రైతులకు రైతు బంధు 15,000 ఇస్తున్నావు, మళ్ళా 12,000 అని చెప్పి మోసకారి మాటలు చేసినావు. ఆ 12,000 కూడా ఇయ్యక
17,500 రూపాయలు ఒక రైతుకు ఎకరా మీద నువ్వు బాకీ పడ్డావు. ఇవాళ అదేవిధంగా 2 లక్షలు మరి చేస్తా అని చెప్పినావు. ఆ 2 లక్షలు ఎవరికి వచ్చిందో నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడిగితేనే, ఇలా ఇంతకుముందు వచ్చి కూర్చొని వాళ్ళను అడిగితేనే ఏమో బిడ్డ ఎటుగాని పరిస్థితి అని వాళ్ళే చెప్తున్నారు. ఏది కలిగించినా మరి చెలించిపోయే ఇవాళ పరిస్థితి గ్రామాల్లో ఉంది. కాబట్టి మరి మా నాయకత్వము మరి ప్రజలకు అండదండలుగా ఉండి ఎల్లవేళలా ప్రజలను కాపాడుకునే ఉద్దేశంతో మరి ప్రజల పక్షాన పోరాడడానికి ఎల్లవేళలా ఉంటామని తెలియజేసుకుంటూ ఒక చిన్న పిలుపుతోనే మరి ఇంత గొప్పగా వచ్చినటువంటి మా గులాబీ కుటుంబ సభ్యులకి పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.